పోయి ఆది విష్ణు పోయి ఆది విష్ణు బ్రహ్మలో కదండి బ్రహ్మదేవుడు దారం పెట్టని కైలాస పట్టు మరి శంకర జాపులు పెట్టని ఇక్కడికి వచ్చి అరగడుతో పైన ఓ కళ్ళు చూచి ఓ కళ్ళు చూడుకున్నావే అబ్బో నీ ఇద్దరు కేవనాదంగా ఉన్నారే వచ్చిన వ్యక్తి ఎలా గౌరవించారో నీకు మర్యాద తెలియదే చూడవయ్యా ఆదిత్యం చెప్తాను అలాగని మహానుభావుడు అక్కడ కోపంతో మహానుభావుడు ముఖమారు తిరగని పోతూ చూసవునాయన ఆ మహానుభావుడే ఆ ఇద్దరు విత్త విలసంగున్నప్పుడు ఈ యొక్క ముఖమారుసి ఆయన భగవంతుడైన మహావిష్ణువు అంటున్నాడు ఓయి మహానుభావ ఓయి దేవాది దేవా ఓయి మహానుభావ ఓయి మృగమారుసి నువ్వు నా వస్త్ర తల మీద తన్నందుకు నాకు బాధ కాలేదు కానీ నీ పాదం ఏమన్నా నిప్ప చేస్తుందా తండ్రి అలాగని వాదార్చి అలాగ మహానుభావుడు కింద కూర్చుని భగవంతుడైన మహావిష్ణు కింద కూర్చుని ఈ యొక్క భృగు మహర్షునటండి అలా శాస్త్రాల మీద కూర్చోడం ఎక్కడికి పోయిందా శాస్త్రాల మీద కూర్చోడం పెట్టి మహానుభావుడు మహావిష్ణువు ఏం చేస్తున్నాడు తన నిండు పాదాలే పట్టుతున్నాడమ్మా ఎంత సక్కన వాడు కల్లారు చూస్తుంది అరే ఎవరో ముసలివాడు భార్యని గంట వేసుకుని వచ్చి రాగానే భర్త గారిని సంవత్సరాల మీద అంటాడు తల్లింది కాకుండా నా భర్త గారు పదాలు పడుతున్నాడే పట్టింది కాకుండా నా భర్త గారు కూర్చుండే శేషస్థలం మీద కూర్చుని పెట్టాడు అలాగని కల్లార చూసి ఆ మహాతల్లి బాధపడతా ఉండబోయిందో అయ్యో నాదాలు నాదా నా ప్రేమ యూ డోంట్ టచ్ మీ కుర్చీ విరిపోతే అంటే ముట్టుకోతానండి స్వామి స్వామి మీరు ఎన్నటికీ ముసలివారండి స్వామి ముసలివారు అవ్వండి ముచ్చుకుంటారండి అమృతం తీసుకుంటా అమృతం స్వామి మునీంద్ర అమృతం అంటే ఊరోజులందరూ రేకుల చెట్టి అది కింద కొట్టి పైన తిప్పారు అదేలా మరి ఏమిటి నేను తీసుకున్నది కాదు ఆకాశానికి భూమికి మర్యాద ఉంటది ఏమిటి చందన పొద్దునే తీసుకొస్తారా
స్వామి మునేంద్ర ఆకాశ గంగ గంగ అంటున్నావు కదా పొద్దు పొద్దున్నే తాడి చెట్లు ఎక్కి తీస్తారు కదా తాటిపోలా తాటిపల్లిగా తాటమృతం అయ్యి బాబోయ్ రోజు 3 లోటాలు తీసుకుంటాం ఎంతేంటి రోజు 3 లోటాలు 60 రూపాయలేమో స్వామి ఆ. మిమ్మల్ని ఏమైనా పిలవాలండి రుచి. రుచి అనగాని ఆ. రాజమండ్రి స్వీట్ షాప్ లో సురుచండి ఆ? కాలక్ష్మి ఆ. మురుగు మహర్షి అలాగే మునీంద్ర శాంతి దేవా కూర్చోను బాబు శాంతి శాంతించి బాబా ఏడాడు ఎక్కువ అయిపోయింది ఇక్కడ. 5 రోజులు ఇంకెన్నాళ్ళే వయసు దగ్గరికి వచ్చేసింది బ్రకేమో వచ్చి మమ్మల్ని వదిలేరు నాదు. ఇది అతను నీ చూడాలిను. పొలాని ప్రజలు కాకులంటున్నారు నాదు. పొద్దున్న కదలాడుతారు. సోలగాలు నేనుండాలేను. ప్రదేశాలు నేనెల్లుతాను. నాకు సవాలు ఇయ్యి నా ప్రేమనాథ. ఇల్లు దానండి నా ప్రేమనాథ. నీతోటే కాపురము నే చెయ్యలేను. బ్రహ్మల్లో నేనుండాలేను. నాకు సవాలు ఇయ్యి నా ప్రేమనాథ. ఇల్లు దానండి నా ప్రేమనాథ. నలుగురిలో నాథ నేనవాలేను. నేను నాథ పండక్కాలేను. నాథ ప్రాణేశ్వర నాథ లవ నాథ నాథ నా ప్రాణనాథ లవ నాథ. నా ప్రాణ
మహావిష్ణువు అంటా ఉన్నాడు ఏమని లక్ష్మి ఓయ్. లక్ష్మి ఓయ్. లక్ష్మి ఆ. అని కేకరేస్తా ఉన్నాడు ఆ. మహాతల్లి లక్ష్మీదేవి వెనక్కి తిరిగి చూడకుండా ఆ. తన తల్లి గారి గర్భంలోకి వెళ్ళి ఆ. అలా తపతో పడతా ఉంది పోయిందా మహావిష్ణువు మహానుభావుడు భృగుమార్జ మహాగానికి నిద్రపోతా ఉన్నాడు ఆ. నిద్రపోతున్న సమయం చూసి ఆ. పాదాలు పడతా ఉన్నాడు భగవంతుడు ఆ. పట్టే అరిచేతుడు కాళ్ళ కిందకెళ్ళి ఆ. అరికాళ్ళు మూడో నిద్ర ముందు భృగుమహర్షికి ఆ. ఇది కళ్ళ కవరం వస్తానంటే ఇదే సమయము ఆ. అలాగనే పట్టే చేతులే ఆ. అరికాళ్ళు మూడో సిద్ధ సాగిపోయిందా ప్రభాస్ సాగుర బాబా హైదరాబాద్ ఉంటారు సినిమా హీరోలు ఇంకా నేను జాబ్ అనలేదు ఓయ్ మహాన్ బాబా ఓయ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి వరకు ఇప్పుడు ఇక్కడ ఓహో పిఠాపురం ఉన్నాడు ఆయన ఓయ్ మహానుభావా ఓయ్ ఓ యమునేంద్ర నీకు దెబ్బ తీరాలంటే ముందు నీ అవతారం సాధించి వెళ్ళి అతడు గడుగు గొప్ప ఎనిమిస్తావు నేను శేషాదురమైన పుట్టల పాలైపోయి నేను పుట్టలో ఉంటాను నేను పుట్టలో ఉన్నప్పుడు నీ ఆవచ్చనకు పాలిచ్చిందని ఆవులు కొట్టాపోయి నువ్వు వచ్చి నా చెంప పగల కొడతావయ్యా అప్పుడే నీకు నాకు పుట్టగల దెబ్బ తీరుతాది ఎల్లుమునేంద్ర మనం పుట్టగడ కలుసుకోవచ్చు పుట్టగడగలక స్వామి బాగా కొట్టారు పడ అయిపోయింది 4 దాకా ఎలసిన బోర్డు ఉంది నువ్వు పుట్టగడగెళ్ళు పుట్టగడగలకు కొట్టు బాగా అయిపోయిన తయారు వాళ్ళ వ్యక్తికి ఆఖరికి ఎగరపోతున్నాడు ఆయన భగవంతుడు మహావిష్ణు లక్ష్మీదేవి లేక భార్య లేక భగవంతుడు బాధపడుతున్నాడట ఎలాగా ఏమంటున్నాడు పోయిందో ఇంకా మిగిలిపోయి పొగట్రా పీచింగా తప్పా కూడా అంటాడు పోయిందా లక్ష్మీ ఎక్కడికో ఎక్కడికి
ఆవిడ అడిగొస్తాను అడిగిరా అడిగిరా ఎవరు అంటేనండి ఇద్దరు మొదమా ఆవిడ అంటియా మామనాలే మామగారు అనాలి అయ్య బాబోయ్ మీరు మామూలుగా అన్నాల గుంజికే అంటీ అనాలి అంటే పైసలు అయిపోతుంది అతమాడి 50 ఇచ్చి 100 ఇచ్చి 200 ఇచ్చేస్తుంది ఏమండి మామగారు మా లక్ష్మీదేవి కనపడాలండి కనపడలేదండి మా ఊరి పండు మరి ఆవిడ వెళ్ళింది ఇలా మేకప్ మహావిష్ణువు లేక లక్ష్మీదేవి లేక అంటావునంట లక్ష్మి లక్ష్మి ఆది లక్ష్మి ఒరే లక్ష్మి శాస్త్రాద్రి భర్తలు వెళ్ళిపోయాడమ్మా ఒక కొన్న చెట్టు ఉంటే కొన్న చెట్టు కాడ మాగానగా నిద్రపోతున్నాడు ఆ యాకు రాని శత పుట్ట కింద తగిలింది పుట్టలో భగవంతుడు రండి పుట్టల దేవుడు నాయన లక్ష్మణున్నాడు శ్రీలోక సంచారం తిరుగుతా బ్రహ్మపట్నం వచ్చాడు బ్రహ్మదేవుడు ఇంద్రుడు మునీశ్వరులు 30 మునీశ్వరులు అలా సభ తీర్చి కూర్చున్నారట అప్పుడు బ్రహ్మదేవుడితో నారదుడు అంటున్నా ఏమండి నాన్నగారు ఇదిగో నా చేతులతో నేనే మా చిన్నమ్మ లక్ష్మీదేవిని నా చిన్న మహావిష్ణువుని అలా భూలోకంలో దింపేస్తా ఎవరో మృగమావతి వచ్చి మా చిన్నాన ఒక వస్త్రస్థలం మీద తిన్నాడని మా చిన్నమ్మ లక్ష్మీదేవి కోపించి కొల్లాపుర పట్టణం మీద తపస్సు పట్టింది మా చిన్నాన శాస్త్రాద్రి పర్వతం పుట్ల పాలైపోయాడు ఈ సమయం అందరు వెళితేనే మా చిన్నాన మనకు దక్కుతాడు లేకపోతే దక్కడండి ఆ మాటలు ఆలకించిన బ్రహ్మదేవుడు శంకరుడు తపస్సు పట్టిన లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తున్నారు ఇలా ఎలాగెళ్తున్నారా సొన్నపడు ముచ్చాడు సారు
తపస్సులోంచి లక్ష్మీదేవి తుళ్ళుపడి పైకి లేచిందట. ఆ. ఏమండి ఓయ్. ఏ పూజ చేసినా ఏ నోము చేసినా ఏ వ్రతము రోజున ఆ. భర్త గురించి పిల్లల గురించే కదా. పిల్లల గురించే కదండి. ఆ. నా భర్త లేని ఈ తపస్సు నాకెందుకండి? ఆ. అలాగని తపస్సులో లక్ష్మి తుళ్ళుపడి లేచి ఆ. ఇప్పుడు నన్ను ఏమి చేయమంటారు నాయన? ఆ మాటలు ఆలకించిన బ్రహ్మదేవుడు అంటా ఉన్నాడు, ఏమని? అమ్మా ఓయ్. ఇప్పుడు లక్ష్మీదేవి కింద ఉన్నాం. అవును. ఈ అవతారం సాధించి ఆ. అచ్చంగా గొల్ల బామ రూపం ఇచ్చేవంటే ఆ. మా తమ్ముడైన మహావిష్ణువుని ఆ. మేము ఎలా దక్కించుకోవాలో మాకు బాగా తెలుస్తున్నా. ఆ. ఆనాడు లక్ష్మీదేవి ఆ. అవతారం విడిచిపెట్టి ఆ. చక్కగా మహాతల్లి ఆ. గొల్ల బామ రూపం ఎత్తుతుంది పోయిందా? మహాతల్లి ఎంత చక్కగా ముస్తాబులవుతుందా? ఎలాగే? ముత్యమంతా పసుపు మొగమేస్తున్నాయ, ముస్తాబులవుతుంది ఆది రత్తిమ. సఖ్యంగా చేసో, ఏరుతానములు సఖ్యమగ చేసో, అన్నముల నరములు హోలములు లేసో. చక్కగా సేరుమస్తాబలయ్యింది. ఆ. సేరుమస్తాబలయ్యి ఆ. పెద్దవాడైన బ్రహ్మదేవుడు ప్రార్థించిందండి. ఆ. జాలి కనికరంగలవాడు మహానవాడు పెద్దవాడు బ్రహ్మదేవుడు వచ్చాడు. ఆ. అమ్మా ఓయ్. నేను పెద్దవాడిని కాబట్టి ఆవు అవుతున్నా. అవునమ్మా. శంకరుడు ప్రార్థించింది. ఆ. చక్కగా శంకరుడు వచ్చాడు. దూడబ్బాడు. చిన్నవాడు కాబట్టి తోడయ్యాడు. ఆ. ఆవుని దోణ్ణి కూడా ఆ. ముస్తాబులు చేసి ఆ. బంగారుపు కనుతాడు మెడల ధరించి ఆ. మహాతల్లి ఆ. ఈ నామవరం అనే గ్రామంలోకి ఆ. ఈ పచ్చన పందిట్లోకి ఆ. ఆ యొక్క లక్ష్మీదేవి ఓయ్. ఆవుని